హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో మనం స్వీట్ షాప్ స్టైల్లో బొంబాయి కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చేయడం చాలా ఈజీ అండి. కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఫాలో అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత చూయిగా వచ్చిందో. చేయడం కూడా అంతే ఈజీ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక ట్రే తీసుకున్నానండి. తీసుకుని నెయ్యితో బాగా గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ వేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం వాటర్ అనేది 1:3 రేషియోలో పోసుకోవాలి. 1 కప్ తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వాటర్ పడుతుంది మనకి ఇక్కడ. ఇలా 3 కప్స్ పోసేసుకోవాలి. ఇప్పుడు అసలు లమ్స్ అనేవి లేకుండా మనం మొత్తం విస్క్ చేసుకుంటూ కలుపుకోవాలి. అసలు లమ్స్ అనేవి ఉండకూడదండి. కార్న్ఫ్లోర్ గమ్మున లమ్స్ కట్టేస్తుంది కదా. సో ఇంకా లమ్స్ అనేవి ఏం లేకుండా ఇలా ఒక విస్కర్తో కానీ లేదంటే ఏదన్నా గరిటతో కానీ కలుపుకుంటే మనకి బాగా కలిసిపోతుంది. అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలండి. అందులోకి 2.5 కప్పులు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకుని పంచదార అంతా కూడా బాగా కరిగించుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా కూడా మనకి లో ఫ్లేమ్లోనే అవ్వాలండి. ఎంటైర్ హల్వా ప్రొసీజర్ అంతా కూడా మనకి లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి, లేదంటే అడుగంటిపై టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా బాగా కరగాలి. ఇప్పుడు ఈ పంచదార అంతా బాగా కరిగిందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. దానివల్ల ఈ పంచదార అనేది గట్టిపడకుండా ఉంటుంది. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, అది వేసుకోవాలి. వేసే ముందు ఒకసారి బాగా కలపాలండి. అడుగునే ఉన్న సెటిల్ అయిపోతుంది కదా కార్న్ఫ్లోర్, అది మళ్ళీ పైకి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ మిక్చర్ అనేది. మొత్తం అంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం కలుపుకుంటూ మాత్రమే చెయ్యాలండి. అడుగంటకుండా ఉంటుంది. మొత్తం అంతా కూడా మనం గరిటతో కలుపుతూనే ఉండాలి హల్వా రెడీ అయ్యేదాకా కూడా. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో చేస్తుంటే కొంచెం సేపటికి దగ్గర పడుతుందండి. ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయింది. చూసారా, కొద్ది కొద్దిగా క్రిస్టల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా మధ్యలో. అదంతా కూడా బాగా దగ్గర పడాలి. మీకు చూపిస్తాను. చూడండి, ఇలా క్రిస్టల్స్లా ఫామ్ అయింది కదా, ఇంకా దగ్గర పడాలన్నమాట. కలుపుతూనే ఉండాలండి, అస్సలు మర్చిపోవద్దు ఈ స్టెప్ మాత్రం. కొద్దిసేపటికి ఇలా దగ్గర పడుతుందండి. చూసారా, ఇది బాగా మనకి ఇంకొంచెం దగ్గర పడి షైనీగా అవ్వాలండి. షైనీగా అయినప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చూడాలి. కొద్దిసేపటికి ఇలా బాగా దగ్గర పడింది, బాగా షైనీగా ఉంది కదా కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ఇక్కడ 1/4 కప్పు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ దీన్ని బ్యాచెస్గా యాడ్ చేస్తున్నాను. ఒక్కోసారి 1 స్పూను 2 స్పూన్స్ అప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. చేసి బాగా కలుపుకోవాలి. మనం ఒకేసారి వేస్తామనుకోండి అసలు హల్వా నెయ్యి అనేది పీల్చదు, తింటున్నప్పుడు కూడా అస్సలు బాగోదు. అలా కాకుండా ఇలా బ్యాచెస్గా యాడ్ చేస్తే హల్వా లోపల నుంచి కూడా నెయ్యి పీల్చుకుని చాలా కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. సేమ్ మనకి స్వీట్ షాప్లో టేస్ట్ లాగా ఉంటుందండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకేసారి మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు. చూసారా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వేసింది బాగా అబ్జర్వ్ అయిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్పూనో 2 స్పూన్లో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి.
అలా కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఇన్నిసార్లు చెప్పానని ఏమనుకోకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్ కదా, అందుకని నేను ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. ఏమాత్రం తేడా జరిగినా కానీ హల్వా టేస్ట్ మారిపోతుంది. చూసారా, ఇప్పుడు ఇది బాగా పీల్చింది కదా. ఇప్పుడు మనం ఇంకో స్పూన్ వేసుకుందాము. 1-2 స్పూన్లు ఇలా వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మొత్తం నెయ్యి అంతా అయిపోయేదాకా సేమ్ ఇదే ప్రొసీజర్ మనం రిపీట్ చేయాలండి. ఇలా వేసి కలిపేసానండి. కొంచెం నెయ్యి మిగిలింది, ఇప్పుడు అది కూడా వేసేసుకుందాం. ఇలా లాస్ట్ వరకు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. హల్వా చేయడం చాలా ఈజీ అండి, కష్టం ఏమీ కాదు. జస్ట్ ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతే మంచి టేస్ట్ ఉన్న హల్వా మనం తినచ్చండి. ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. మీలో ఎవరైనా నెయ్యి ఎలాగ తయారు చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. చూసారా, ఇలా నెయ్యి అంతా మొత్తం అబ్జార్బ్ అయిపోయింది కదా. నెయ్యి అంతా పీల్చుకునేసరికి మనకి కొంచెం కలర్ అనేది ట్రాన్స్పరెంట్గా అవుతుందండి హల్వాది. అది మనకి ఇండికేషన్ అనమాట, నెయ్యి అనేది బాగా అబ్జర్వ్ చేసింది అనడానికి అది ఇండికేషను. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. స్వీట్ షాప్లో లాగా రావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదే ఉంటుందండి. కలర్ మీకు ఏదన్నా స్వీట్ షాప్ లాగా కావాలంటే మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే లేదు, ఆప్షనల్, అది మీ ఇష్టం. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ తీసుకున్నానండి, ఆరెంజ్ ఫుడ్ కలర్. కొంచెం ఒక 2 టీ స్పూన్స్ వాటర్లో యాడ్ చేసుకున్నాను. బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో వేసుకుని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. మనకు మంచి ఆరెంజ్ కలర్ వస్తుందండి హల్వాకి. ఇష్టం లేని వాళ్ళు అయితే ఈ స్టెప్ మాత్రం స్కిప్ చేసుకోవచ్చు, పర్వాలేదు. చూసారా చక్కగా ఆరెంజ్ కలర్ ఎలా వస్తుందో. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, కలర్ అంతా అబ్జర్వ్ అయ్యేదాకా. ఇప్పుడు ఇలా బాగా కలిసిపోయింది కదండి. ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్లు తర్బూజా గింజలు వేసుకుంటున్నాను. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకుంటున్నానండి. నేను ఈ 2 వేసుకున్నానండి, ఇవే వేయాలని ఏమీ లేదు. మీకు ఏ నట్స్ ఇష్టమైతే అవి వేసుకోవచ్చండి, ఏది వేసినా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. హల్వా అనేది మనకి బాగా చూయిగా స్ట్రెచ్గా రావాలంటే మనం ఇంకొంచెం సేపు దీన్ని ఉంచాలండి ఫ్లేమ్ మీదే. మీకు చూపిస్తాను ఎప్పుడు తీయాలి ఏంటి అనేది. నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు చాలా చూయిగా ఉండే హల్వా వస్తుందండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. చూసారా, కొద్దిసేపటికి ఇలా మనకి బాగా దగ్గర పడిపోయింది హల్వా. షేప్ వస్తుంది చూసారా, ఇలా రావాలన్నమాట, ఇంత దాకా ఉంచాలి. అలాగే మనకి నెయ్యి కూడా అక్కడక్కడ వదిలేస్తుందండి, ప్యాన్ నుంచి మొత్తం అంతా ఇలా సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా మనం ఆ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి.
ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ట్రే ఉంది కదండి, అందులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇలా మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని ఈవెన్గా సర్దుకోవాలండి మొత్తం అంతా. ఇలా స్పాచులాతో అయితే మనకి ఈజీగా ఫ్లాట్ చేయడానికి అవుతుందండి. మొత్తం అంతా కూడా ఈవెన్గా సర్దేసుకోవాలి. హల్వా అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పీసెస్గా కోసుకోవాలి. ఇందాక హల్వా రెడీ అయిందా లేదా అని ఒక ఇండికేషన్ ఏంటంటే అండి, కొంచెం హల్వా తీసుకుని ప్యాన్లోంచి మనం స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తే అది కంప్లీట్గా రబ్బర్ లాగా స్ట్రెచ్ అయింది అనుకోండి, అప్పుడు హల్వా రెడీ అయిపోయినట్టే. ఆ స్టేజ్లో ఇంక ఇలాచీ పౌడర్ వేసుకుని దింపేసుకుని ఇలా మొత్తం సెట్ చేసుకుని చల్లారనిచ్చేయాలి. ఈ హల్వా చల్లారిందండి, రూమ్ టెంపరేచర్కి వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు ఈ బేకింగ్ పేపర్ తీసేయచ్చు. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవడమేనండి. ఇలా పిజ్జా కట్టర్తో అయితే మీకు చాలా బాగా కట్ అయిపోతుంది ఈజీగా. నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడమేనండి హల్వా. చూసారండి ఎంత బాగా వచ్చిందో. చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా స్ట్రెచ్గా వచ్చింది చూడండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోయింది. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1 kg హల్వా అయిందండి. చూసారా మనం ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఏ క్వాంటిటీలో కావాలంటే ఆ క్వాంటిటీలో ఇంట్లో హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.